గురుగారు, ఇక మిథున రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశి వారికి 2 గ్రహాలే అనుకూలిస్తున్నాయి తల్లి. దశమంలో చంద్రరాహువులు. మనోధర్మంతో పనిచేయాలి, ఆశయాలు వెంటనే నెరవేరుతాయి. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి అవసరాలకు తగ్గట్టుగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. వివాదరహితంగా స్పందించండి. శాంతియుతంగా ఆలోచించి కృషిని కొనసాగిస్తే మంచి జరుగుతుంది. అధికారం నుండి ఇబ్బందులు తొలగుతాయి. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సకాలంలో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. ప్రతి పని జాగ్రత్తగా చేయాలి, లోతుగా ఆలోచించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు వైపు ఆలోచనలు లేకుండా చూసుకోవాలి. ఒత్తిడికి గురి కావద్దు. అనవసరమైన విషయాలను పదే పదే చర్చించవద్దు. అవసరాన్ని బట్టి దగ్గర వారి సూచనలు తీసుకోవటం మంచిది. మిత్రుల వల్ల ఉపకారం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా శుభాలు జరుగుతాయి. వ్యాపారంలో సమస్యలు ఎదురుకాకుండా బాధ్యతాయుతంగా స్వయం కృషితో కార్యాలను పూర్తి చేసుకోవాలి. అప్పుడే ఆశించిన లాభాలు కలుగుతాయి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ విజయాలు సాధించే విధంగా శాంతంగా మౌనంగా ముందుకు సాగండి. శుభం జరుగుతుంది. ఏ స్తోత్రం పఠిస్తే మంచిది? మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. వీరు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి నవగ్రహాలని దర్శిస్తే మంచి జరుగుతుంది. ఎటువంటి దానాలు చేస్తే వీరికి బాగుంటుంది? నవధాన్యం అగ్నికి సమర్పించండి.